ఆరాధన ప్రియులరా, మీ ఎల్లరకును కూడా నేటి దిన సర్వారాధనలోని పెండ్లి విందు నందుకునే భాగ్యము పెండ్లి కుమారుడు మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. అందరికి మరణాతా పఠించుకుందాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనాన్ని పఠించుకుందాం. చదవండి. చాలు. గొర్రె పిల్ల పెండ్లి విందు. పిల్లరా, విశ్వాస సమాజమునకు ఒక గొప్ప ధన్యత అనేటువంటిది ఆయన కొరకు ఎదురు చూసేటువంటి విశ్వాస సమాజమునకు గొప్ప ధన్యత ఎప్పుడు సంభవించబోతోంది అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడలో దేవుని యొద్దకు వచ్చినటువంటి వారు దేవుని యొద్ద నుంచి నిరీక్షించేటువంటి వాటి విషయములో అతి శ్రేష్టమైనటువంటి మేలు అందించేటువంటిది ఆయన యొక్క రెండవ రాకడ. నేటి దిన మన యొక్క ధ్యానాంశము పెండ్లి విందు లేదు రాకడ విందు, అలాగే రాకడ విందు కొరకైన గురుతు. ఈ రెండు అంశాలను క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడలో సంఘమునకు దొరికేటువంటి విందు అనేటువంటిది అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. రాకడ తరువాత ఏం జరగబోతా ఉంది? 7 సంవత్సరములు పెండ్లి విందు అని మనకు తెలుసు. ఎందుకు 7 సంవత్సరాలు అని అంటే 7 అనేటువంటిది సంపూర్ణ సంఖ్య. చూడండి, ఏ ఏ విందులు భూలోకములో ఉండగా భక్తులైనటువంటి వారు అందుకోవాలి అని ఉద్దేశపడుతూ ఉన్నారో, రెండవది ఏ ఏ విందులు భక్తులైనటువంటి వారికి, ఏ భక్తులకు? రాకడ భక్తులైనటువంటి వారికి అందించాలి అని పెండ్లి కుమారుడు ఉద్దేశిస్తూ ఉన్నారో, ఆ విందులన్నీ కూడా దొరికేటువంటి విందే రాకడ విందు. ఏ విందు చెప్పండి? కనుక యేసు ప్రభువారి యొక్క రెండవ రాకడే ఆయన చేయదలంచుకున్నటువంటి శ్రేష్టమైనటువంటి విందు. కనుక ఈ రాకడ కొరకు సంఘములను ఆయత్తపరచటానికి దేవుడు ఏం చేశారు అంటే తన అంతరంగములో ఉన్నటువంటి మిషనును ఈ లోకానికి పంపించారు. కనుక ఈ రాకడ కొరకు ఆయత్తపడుట ద్వారా ఇద్దరికి విందులు జరుగుతాయి. ఒకటి, రాక కొరకు ఎదురు చూసినటువంటి వారికి విందులు జరుగుతాయి. అలాగే రాక
భాగ్యం అనుగ్రహిస్తున్నటువంటి పెండ్లి కుమారునికి విందు, తండ్రి అయిన తండ్రికి విందు, పరిశుద్ధాత్మ తండ్రి గారికి కూడా విందు జరిగేటువంటిదిగా ఉన్నది. అందుకే ఈ విందు అనేటువంటిది అతి శ్రేష్టమైనటువంటిది. కనుక రాకడలో మనకు సంభవించబోయేటువంటి మనకు కలగబోయేటువంటి విందు ఏమిటో మనము గ్రాహ్యంలోనికి తెచ్చుకొనగలిగితే కేవలము రాకడ భాగ్యాన్ని సంపాదించుకోవటానికే, రాకడ మేఘము ఎక్కేటందుకు మాత్రమే భక్తి చేయటానికి ఇష్టపడినటువంటి అనుభవంలోనికి వస్తాం. కనుక చూడండి, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడల్లో ఎదురు చూస్తూ మేఘము ఎక్కినటువంటి వారికి కలగబోయేటువంటి శ్రేష్టమైనటువంటి విందులలో మొదటి విందు అపోస్తుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. చాలు, గమనించండి, ఏవేవి మానవునికి అవసరముగా, భక్తులైనటువంటి వారికి అవసరముగా పెండ్లి కుమారుడు తలంచినటువంటి వారుగా ఉన్నారో ఆ ప్రతి అవసరము కూడా ప్రభు యొక్క రెండవ రాకడలో తీర్చబడుతుంది. చూడండి, ఈ లోకములో ఉండగా కొన్ని అవసరాలు మనము కోరుకునేటువంటి అవసరాలైనా, రెండవది దేవుడు మనకు తీర్చాలి అనుకున్నటువంటి అవసరాలైనా కొన్ని తీర్చబడవు. కానీ ఈ అవసరాలన్నీ కూడా ఎప్పుడు తీర్చబడతాయి అంటే ప్రభువు యొక్క రెండవ రాకడలో తీర్చబడేటువంటివిగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కొన్ని అవసరాలు మన జ్ఞానానికి అందవు. అందుకే పౌలు గారు అంటారు, ఆయన అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికముగా చేయి చూస్తున్నటువంటి వారు. కనుక ఏ అవసరాల కొరకు మనం అడగాలో, మనం ఊహించలేనటువంటి అవసరాలు మనకు చాలా ఉన్నాయి. అవే ఈరోజు మీ ముందు పెట్టేవి ఊహకందని అవసరాలు. ఊహకందని అవసరం ఏమిటి అంటే, దేవుని ప్రియులరా, మహిమలో అందుకోబోయేటువంటి ప్రతి విధమైనటువంటి మేలు, వాటిల్లో మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. సరిగ్గా చదవండి. మన దీన శరీరమును, అది తన మహిమగల శరీరమునకు, అది రైట్, అలా చదవాలి, సమరూపము గల దానినిగా మార్చును. కనుక మొట్టమొదటిగా కలిగేటువంటి భాగ్యం ఏమిటి అంటే, ఈ శరీరము ఏమైపోయింది? దీన శరీరం అయిపోయింది. దీన శరీరం అంటే అర్థం ఏంటి? బలహీనమైనటువంటి శరీరం అయిపోయింది. దేవుడు ఈ శరీరాన్ని కలుగు చేసినప్పుడు ఎలాగుంది? ప్రభు శరీరములాగే ఉంది. ప్రభు ప్రక్కన కూర్చునేటువంటి స్థితి కలిగినటువంటిదిగా ఉంది. ప్రభువుకు ఉన్నటువంటి మహిమ కలిగినటువంటిదిగా ఉంది. లేదు, ప్రభు సరసన కూర్చునేటువంటి మహిమ కలిగినటువంటిదిగా ఉంది. లేదా ఇంత ఘనమైనటువంటి శరీరము ఏమైపోయింది? దీన శరీరం అయిపోయింది. ఎందుకని అని మనం ఆలోచన చేస్తే మనం ఎరిగిన మాటే, దేవునికి దూరం అవటాన్ని బట్టి దీన శరీరముగా మారిపోయింది. దీన శరీరము అంటే అర్థం ఏమిటి అంటే, వ్యాధికి బాధపడతా ఉంది, ఏమండి, సమస్యలకు చిక్కిపోతా ఉంది. ఇంకా చెప్పండి, దేవుని పిల్లరా, పాపానికి లోబడతా ఉంది, ఆ తర్వాత మరణానికి లోబడిపోతా ఉంది. అందుకే
ఈ శరీరం ఏ శరీరం అయిపోయింది చెప్పండి? దీన శరీరము అని అంటం జరిగింది. కనుక ఈ దీన శరీరమును ప్రభు తన రెండవ రాకడలో ఏం చేయబోతా ఉన్నారు? చదవాలి. తన మహిమ గల శరీరముగా. ఏ మహిమ అంటండి? తన మహిమ, దేవునికి ఉన్నటువంటి మహిమ కలిగినటువంటి శరీరముగా మార్చబోతున్నారు. ఎంత గొప్ప ధన్యత! దేవునికి మహిమ కలుగునుగాక. చప్పట్లు కొట్టేవారు గట్టిగానే కొట్టండి, ఏం పర్వాలేదు. అర్థమవుతుందండి? మహిమ గల శరీరం. ఏ మహిమ అంటండి? తన మహిమ. దేవునికి ఎంత మహిమ ఉందో అంత మహిమ కలిగినటువంటి శరీరముగా ఈ యొక్క దీన శరీరాన్ని పెండ్లి కుమారుడు ఏం చేయబోతున్నారంటే మార్పు చేయబోతున్నారు. దేన్ని బట్టి? మళ్ళీ చదవాలి, అదే వచనం. అది సమస్తమును తనకు లోబరుచుకొనజాలినటువంటి, ఆగండి, సమస్తమును తనకు లోబరుచుకొనజాలినటువంటి శక్తిని బట్టి. బాగా వినండి. ప్రభు దగ్గరే శక్తి ఉందంట అమ్మా. సమస్తమును అమ్మా. దేవుడు ఏ శక్తి కలిగినటువంటి వారంటండి? సమస్తమును. సరిగ్గా చదవాలి, మధ్యలో ఒక మాట మిస్ అయింది. తనకు బాగా గుర్తుపెట్టుకోండి. తనకు లోబరుచుకొనగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వారు దేవుడు. ఇట్లా చూడండి, ప్రభు యొక్క రెండవ రాకడలో ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారి విషయములో ఆయన ఏం చేయబోతున్నారంటే సమస్తమును ఆయన తనకు లోబరుచుకుంటున్నారు. ఏమండి? ఆయనకు లోబరుచుకుంటే ఏం జరుగుద్ది? ఆయన తీర్చిదిద్దాలన్నట్టు తీర్చిదిద్దాడు. ఆయన కూర్చోబెట్టాలనుకున్నటువంటి స్థలములో కూర్చోబెడతారు. ఏమండి? మొట్టమొదట మట్టిని తీసుకున్నాడు చేత్తో కదా. ఎప్పుడు? ఆదిలో. అర్థమవుతుందా? ఆదిలో మట్టిని తీసుకున్నాడు దేవుడు చేత్తో. ఇంకొక మాట, సమస్తమును తనకు లోబరుచుకొనజాలినటువంటి శక్తి ఆయనకుంది. ఉందా లేదా? ఎప్పుడుంది చెప్పాలి నాన్న. ఎప్పుడుంది? అందరి చూడాలి. ఎప్పుడుంది? ఎప్పుడు ఉంది. కానీ ఎప్పుడు లోబరుచుకోగలుగుతారంట చెప్పాలి. ప్రభు రాకడలో ఆయన మనకు సంబంధించినటువంటి సమస్తాన్ని లోబరు చేసుకుంటారు. ఏంటి అవి? మనకేమేమి ఉన్నాయి చెప్పాలి? శరీరము, ప్రాణము, ఆత్మ. అర్థమవుతుందండి? ఈ మూడింటిని లోబరుచుకుంటే అప్పుడేం జరుగుద్ది? ఏమండి? ఇక ఏది ఆపలేదు. ఈ మూడే ఆపేది. దేనికి? రాకడ మేఘం ఎక్కడానికి ఆపేయండి ఈ మూడే కదా. కనుక ప్రాణమేమో నా సొంత ప్రాణం అంటది. ఏమండి? శరీరం ఏమో ఏమండి నా సొంత శరీరం అంటది. ఆత్మేమో నా ఇష్టం అంటది. అందేంటి? అంటదండి? అంటది. కనుక స్నేహితులారా, ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ మూడింటిని కూడా, సమస్తమును కూడా ఆయన ఏం చేస్తారంటే ప్రభు యొక్క రాకడలో ఏంటిది చెప్పాలి? విందు. ఏడేండ్ల పెండ్లి విందులో ప్రవేశించకపోయే ముందు రాకడలో విందుల గురించి ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. రాకడలో జరగబోయేటువంటి విందులు. తలకాయల పైకి మొదటి విందు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, పిల్లరా, తన యొక్క శక్తిని బట్టి ఏం చేస్తారంట? సమస్తమును ఆయన లోబరుచుకుంటారు. సమస్తమును ఎప్పుడైతే లోబరుచుకుంటారో రెండో భాగ్యమే జరుగుతుంది. ఈ దీన శరీరము ఆయన మహిమగల శరీరమునకు మహిమగల శరీరముగా మార్చబడుతుంది. ఎంత గొప్ప విందు ఆలోచన చేయండి. ఇక ఆయన మహిమగల శరీరమునిగా మార్చబడితే ఏమండి? ఏ భాగ్యం దొరుకుతుంది? అయ్యో, ఏకకాలములో అన్ని చోట్ల ఉండి పూర్తి చేయండి, దేవుని యొక్క సువార్త ప్రకటించేటువంటి భాగ్యం దొరుకుతుంది. దైవజనులు శరీరధారిగా ఉన్నప్పుడు ఒకేసారి ఒకే సమయంలో 7 చోట్ల వాక్యం చెప్పారంటండి. అర్థమవుతుందండి?
దేవునికి మహిమ కలుగును గాక. మరణాత. అర్థమవుతుందా? కనుక స్నేహితులారా గమనించండి, ఎంత గొప్ప ధన్యత. దీన్నే ఆత్మ సంచార వరం అని అన్నారు. కనుక ఇప్పుడు ఎప్పుడైతే ప్రభు రాకడలో ఏం జరుగుతుంది? ఆత్మ సంచార వరంతో పాటు ఇప్పుడు ఏమిచ్చారు ప్రభు మనకా దేవదాసయ్య గారిక? నాకైతే ఇంకా రాలా, మీకు వచ్చిందేమో. కనుక దేవుని పిల్లరా, ఆత్మ సంచార వరం ఇచ్చారు. రాగల కాలంలో ఏమిస్తారంటే శరీర సంచార వరం కూడా ఇస్తారు. ఏమిస్తారు? కనుక దేవుని పిల్లరా గమనించండి. అందుకే ప్రభు చెప్పినటువంటి మాట ఎప్పుడు నెరవేరుతుంది అంటే, పిల్లరా, అంతటాను రాజ్య సువార్త ప్రకటించబడును అనే మాట ఎప్పుడు నెరవేరుతుంది? 1000 ఏండ్ల పరిపాలనలో నెరవేరుతుంది. అటు తరువాత అంతము వచ్చును. అర్థమవుతుందండి? కాబట్టి అంచె తీర్పు ఎప్పుడు అంటే అంతటా సువార్త ప్రకటించబడాలి. అంతటా సువార్త ప్రకటించబడాలంటే ఇప్పుడు ఈ శరీరానికి ఆశ ఉంది కానీ వెళ్తుందా? నడువునే పొందు కుర్చీలో కూర్చోవు, పొద్దాకు తిరగకూడదని అంటుంది శరీరం. అంటుందా? అంటలేదా? ఉద్యోగం ఉంది, అప్పుడప్పుడు చెయ్యి కానీ పొద్దాకు చేయబాకని అంటుందా? అంటలేదా? అంటది. అవునా గాన? కుటుంబం ఉంది, ఈ కుటుంబం బాధ్యతలు చూసుకో, పొద్దాకు అదే పని మీద ఉంటే ఎట్లాగా అంటది. అవునా? ఇక్కడి నుంచి ఈ వీడియో తీస్తున్నాడు అబ్బాయికి అమెరికా వెళ్ళి సువార్త చేయాలని ఉంది. వెళ్తున్నాడా? ఏంటండి? ఎందుకని? ఏమి వెళ్ళరలేమో, బెక్మోహం పెట్టేసింది అప్పుడే ఆవిడ. కనుక స్నేహితులారా గమనించండి. కనుక ఎందుకు అని మనం ఆలోచన చేస్తే, పిల్లరా, ఈ శరీరము దీన శరీరముగా ఉంది. ఎక్కడికి పెడితే అక్కడికి ఎగిరి వెళ్ళే శరీరం కాదు ఇంకా. కనుక ఇట్లా చూడండి, ఈ శరీరము ఏ శరీరముగా మార్చబడుతుంది? ఆయన మహిమ కలిగిన శరీరం. ఆయన మహిమ కలిగిన శరీరం ఏం చేసింది? బైబిల్లో ఒక మాట చెప్తారా? నేను చెప్తాను, వినండి. యేసు ప్రభువారి శిష్యులు యూదులకు భయపడి తలుపులు వేసుకొని గదిలో కూర్చున్నారు. తలుపులు వేసుకొని గదిలో కూర్చుంటే వెళ్ళి తలుపు తీయమన్నాడు ఆయన? అవునా? తలుపులు వేసి ఉండగా గదిలోనికి వెళ్ళారంట. అది మహిమ కలిగినటువంటి శరీరం. అర్థమవుతుందండి? కాబట్టి ఈ రీతిగా ఆయన మహిమ కలిగినటువంటి శరీరముగా మార్చబడేటువంటి ధన్యత వస్తుంది. ఆయన మహిమ కలిగినటువంటి శరీరముగా మార్చబడితే ఏమవుద్ది? మట్టి ఏమవుద్దంటే మరలా మహిమగా మార్చబడుతుంది. యేసు ప్రభువారిని సమాధి చేశారు. అవునా? సమాధి చేసిన తర్వాత 3వ దినమున ఆయన ఏం చేశారు? తిరిగి లేచారు. ఏమైంది? ఆ మట్టి అంతా ఎలా మార్చబడింది? మహిమగా మార్చబడింది. అర్థమవుతుందండి? కనుక ఆలకించటానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్మ తండ్రి మనకు సహాయం చేయనుగాక. ప్రభు యొక్క, గట్టిగానే చెప్పండి ఆమేనని, తప్పులేదు, అవసరమైనటువంటి సంగతి. కనుక రెండవదిగా మూడవదిగా మనం చూస్తే చూడండి, అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 52వ వచనం చదువుకుందాం. మనమందరము నిద్రించము గాని నిమిషములో రెప్పపాటున మార్పు పొందుదుము. క్షయమైనటువంటి శరీరము అక్షయతను దాల్చుకొనును. అర్థమవుతుందండి? కనుక రాకడలో ప్రభు చేసేటువంటి మరి ఒక విందు ఏంటంటే అక్షయతను సంపాదించుకోవటం. ఎన్నటికీ నశించిపోయినటువంటి స్థితిని సంపాదించుకునేటువంటి భాగ్యం ఇస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఈ విందు గొప్పదా? లేదు మనము ఈలోక సంబంధముగా ఆశించేటువంటి ఏమండి ఇండ్లు, వాకిండ్లు, పొలాలు, పంటలు, ఈ విందు గొప్పయ్యా? లేదు వెండి బంగారము గొప్పదా? ఏ విందు గొప్పది? అర్థమవుతుందండి? కనుక ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. ఈ క్షయమైనటువంటిది అక్షయమైనటువంటిదిగా, అంటే ఎన్నటెన్నటికి కూడా నశించిపోనటువంటిదిగా మార్చబడుట అనేటువంటి విందు చేస్తారు ఆయన.
అర్థమవుతుందండి? ఎంతమందికి మేము అక్షయులముగా ఉండాలి, ఎప్పటికీ నశించుకోకూడదని ఆశ ఉందో ఒకసారి మీ కుడిచే చూపించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. రైట్. అలాగైతే ఏం చేయాలి? రాకడ కొరకు ఎదురు చూడాలి. కనుక రాకడ కొరకు ఎదురు చూడాలి అంటే ఏ గుర్తులు కలిగి ఉండాలో కొంచెం ముందుకు వెళ్ళాక ధ్యానం చేద్దాం. ఆ తరువాత దేవుని ప్రియులరా, పౌలు తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. అమ్మా, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ చదవండి. రైట్. క్రీస్తునందుండి మృతులైనటువంటి వారు మొదట లేతురు. పిల్లరా, రాకడలో ప్రభు ఇచ్చేటువంటి విందేమిటి అంటే, ఎవరికిచ్చే విందు? మనకిచ్చే విందు. సరే, వాళ్ళకిచ్చే విందు వాళ్ళని లేపుతారు. మనకిచ్చే విందేంటి? మనకిచ్చే విందేంటి? మృతులైన భక్తులు లేచి రాగా నీకు మేలైన సాయము తెలుసునా. చాలు, సందర్భం అది వేరైనప్పటికీ కూడా అర్థం చేసుకుందాం. ఏంటి మేలైన సాయం ఇక్కడ? అబ్రహాం గారు లేచి వచ్చి, దేవదాసయ్య గారు లేచి వచ్చి మనకు కనపడ్డారు. మేలైన సాయం ఏంటి చెప్పరా? అబ్బా, ఇన్ని సంవత్సరాల కోరిక నాకు నెరవేరింది అని నాకు ఒక చింత ఉంది. ఏ చింతో తెలుసా? 1960వ సంవత్సరంలో దేవదాసయ్య గారు మహిమలోనికి వెళ్ళారు. నేనేమో 67లోనో 66లోనో పుట్టా. ఏంటో ఆయన లేనప్పుడు పుట్టాను. ఏమండి, కనీసం ఆ తండ్రి గారు ఉన్నప్పుడు జన్మించి ఉంటే, అప్పటికి దేవుణ్ణి తెలుసుకొని ఉంటే కనీసం ఆయన చూసేవాడినే కదా అని ఆశ ఉంది. మీకు కూడా ఉందా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ ఆశ ఎప్పుడు నెరవేరుద్ది? ప్రభు రాకడలో. ఆశ ఉంటే ఏమండి, బిర్యానీ పెడితే సంతోషం అవుదా? అవుదా? కనుక అందుకే ప్రభు రాకడలో ప్రభు ఏం చేయబోతున్నాడంటే గొప్ప విందు చేయబోతా ఉన్నారు. అర్థమవుతుందండి? మనకన్నా ముందున్నటువంటి ఏమండి భక్తులైనటువంటి వారిని, ఇంకా చెప్పాలంటే ఎవరంట వారు? పరమార్థ విషయాల బంధువర్గం. ఎవరు? అసలైన బంధువర్గం ఎవరో? అవునా కాదు? అయ్యో, పరలోకములో ఉన్నటువంటి బంధువర్గం. భూలోకము ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి పిల్లరా. ఇలాగున స్నేహితులైనటువంటి వారు, అసలైనటువంటి బంధువర్గం అనేటువంటిది ఏమండి మనం కలిసేటువంటి భాగ్యం. ఏమండి, పెళ్ళి ఎవరికి చెప్పకుండా చేసుకుంటారా? ఎందుకని? సంతోషం కావాలంటే ఏం చేయాలి? బంధువుల్ని, స్నేహితుల్ని పిలుచుకోవాలి. అసలు బంధువుల్ని, స్నేహితుల్ని ఎందుకు ఏర్పాటు చేశారు దేవుడు? దైవ లక్షణాల స్థుతుల్లో అయ్యగారు రాశారు. ఏంటది? మా సంతోషాభివృద్ధి నిమిత్తము ఏమండి మాకు బంధువులను, స్నేహితులను ఏర్పాటు చేసావని అన్నారు. కనుక అసలు ఈలోక సంబంధమైనటువంటి బంధువులు ఇచ్చేటువంటి స్నేహము, సంతోషము, స్నేహము కావచ్చు, బంధుత్వాన్ని బట్టి కావచ్చు, కలిగే సంతోషము కొద్దిసేపు ఉంటది. అవునా కాదా? కానీ ఆ బంధుత్వము అత్యంత సంతోషము కలిగించేటువంటిది. ఆ బంధువులైనటువంటి వారిని పూర్తి చేయండి, ఒక విందుగా తీసుకొని వచ్చి పెడతారు. ఇన్ని సంవత్సరాలుగా అబ్రహాం గారు ఎట్లుంటారో చూడాలనుకున్నావుగా, మోషే గారు ఎట్లుంటారో చూడాలనుకున్నావుగా, నీ కొరకు కన్నీరు గారుస్తున్నటువంటి దేవదాసయ్య గారు ఎట్లా ఉంటారో చూడాలనుకున్నావుగా, ఇదిగో చూడు అని ఏం చేస్తారంట ఆయన రెండవ రాకడలో తీసుకొచ్చి ముందు పెడతారు. విందు ఎంత గొప్ప విందు! కనుక స్నేహితులను గమనించండి. నేను అడుగుతాను, రాక మనం బాగా ప్రేమిస్తున్నటువంటి చుట్టం మన ఇంచుకొచ్చాడు అనుకోండి, ఎంత సంతోషంగా ఉండదా? అవునా? మరి కొన్ని వేల సంవత్సరాల నుంచి మనం వేల సంవత్సరాల క్రితమే మహిమలోనికి వెళ్ళి మనం ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ యొక్క భక్తులైనటువంటి వారు ఎదురైతే ఎంత విందు చేసుకుంటాం అప్పుడు? ఏమంటే చుట్టం ఇంటికి వస్తే విందు అవుద్దా, లేకపోతే ఏమవుద్ది?
అవునా? కనుక స్నేహితులారా గమనించండి. అలాగున ప్రభు యొక్క రాకడలో ప్రభు చేసేటువంటి విందు ఏంటంటే, మృతులైనటువంటి భక్తులైనటువంటి వారిని తీసుకొని వచ్చి, ఇదిగో వీరే, ఎవరో మీ బంధువులు, వీరే మీ చుట్టాలు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఒక పాట ఉంది, పేతురాది భక్తులు అని ఒక చరణం ఉంటది. సరే, అది మనకు రాదులేండి. కాబట్టి స్నేహితులారా గమనించండి, ఇలాగున మృతులైనటువంటి భక్తులైనటువంటి వారిని ఇలా విందుగా అందిస్తారు ఆయన. ఆ తరువాత చదవండి 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచియుండి మనము అమ్మా ఏకముగా, రైట్, ఎవరితో అంటే ఆ మృతులైనటువంటి వారిలో లేచినటువంటి భక్తులైనటువంటి వారితో కలిసి ప్రభువుని ఎదుర్కొనేటువంటి గొప్ప భాగ్యం ఏమండి ప్రభు యొక్క రాకడలో సంభవించబోతా ఉంది. చదవండి ముందుకు. మేఘముల మీద కొనిపోబడేటువంటి విందును ప్రభు అనుగ్రహిస్తారు. ఇవన్నీ వివరించను కానీ త్వరగా చదివేయండి. కాగా మనము సదాకాలము, ఈ మాట బాగా గుర్తుపెట్టుకుని, ఎంతకాలం? సదాకాలము ప్రభువుతో పూర్తి చేయాలి, కూడా ఉండేటువంటి, పూర్తి చేయండి, విందు భాగ్యము దొరుకుతుంది. ఎంతకాలం అంటండి? సదాకాలము ప్రభువుతో కూడా ఉండేటువంటి విందు అనేటువంటిది ప్రభువు రాకడలో మనకు అనుగ్రహించేటువంటి విందు. ఆ తరువాత ప్రకటన గ్రంథము, దానికన్నా ముందు యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడలా నేనుండు స్థలములో మీరును ఉండులాగునా. చాలు, ఆగండి. కనుక ఆయన ఉండే స్థలములో ఉండేటువంటి భాగ్యము అనేటువంటి విందు ప్రభు యొక్క రెండవ రాకడలో దొరుకుద్ది. రెండవ రాకడలో ఏ విందు దొరుకుద్దండి? పిల్లరా, మొదటి విందు ఏంటి రెండవ రాకడలో? అమ్మా గట్టిగా చెప్పాలి, టైం పరిగెట్టేస్తుంది. అమ్మా మన ప్రతి అవసరము తీర్చబడుతుంది. ఆ తర్వాత ఆయన శక్తి పరిపూర్ణం, ఆయన తన శక్తితో పరిపూర్ణంగా మనలను లోబరుచుకుంటారు. ఆ తర్వాత దీన శరీరం ఏమవుతుందంట? మహిమ శరీరముగా. మహిమ శరీరం ముందు ఇటు చూడండి, అపవాది నిలబడతాడా? పాపం వచ్చి శోధిస్తుందా మహిమ శరీరాన్ని? నో, నెవర్ ఎవర్. కనుక అంత గొప్ప భాగ్యం దొరుకుతుంది ఎప్పుడున్నానా? ప్రభు యొక్క, చెప్పాలి, రెండవ రాకడలో ఆయన చేసేటువంటి విందు. ఆ తరువాత మరొక విందు ఏంటి? క్షయమైనది అక్షయమైనటువంటిదిగా మార్చబడేటువంటి భాగ్యం. ఈ క్షయమైనటువంటి శరీరము అక్షయమైనటువంటిదిగా మార్చబడేటువంటి ధన్యత దొరుకుతుంది. అందుకే దైవజనులు పాడారు, అక్షయ దేహము దాల్చితివీవు ఆనందమొందుమీ. అది లక్షల కొలది శ్రమలు వాచిన లక్ష్యము పెట్టకుమీ. చాలు, అర్థమవుతుందండి. ఎందుకంట ఆనందం? ఈ క్షయమైనటువంటి శరీరము శ్రమలకు క్షయమైపోతే పూర్తి చేయనా, అక్షయమైనటువంటి శరీరం ఉంది. అర్థమవుతుందండి. అందుకే ఈ అక్షయమైనటువంటి శరీరమును ప్రభు ఏం చేయబోతున్నారంటే, ప్రభు రాకడలో అనుగ్రహించబోతున్నటువంటి వారుగా ఉన్నారు. ఇది ఒక విందు. ఆ తరువాత కనుక మృతులైనటువంటి భక్తులు, మధ్యలో జంప్ చేశారు, మృతులైనటువంటి భక్తులను కలుసుకునేటువంటి భాగ్యము దొరుకుతుంది. అర్థమవుతుందండి. ఆ తరువాత సదాకాలము ప్రభువుతో కూడా ఉండేటువంటి విందును ప్రభు ఏర్పాటు చేస్తారు. రైట్. ఆ తరువాత ప్రకటన గ్రంథము 14:3లో ఆయన ఉండే స్థలములో మనము కూడా ఉండే భాగ్యము దొరుకుద్ది.
యోహాను సువార్త 14:3 రైట్. ఆ తర్వాత మీరే కరెక్ట్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రైట్. కనుక ప్రకటన గ్రంథం 22:5 త్వరగా చదవండి. రాత్రి ఇక ఎన్నడూనూ ఉండదు. చదవండి. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. చూసారా, యుగయుగములు రాజ్యము చేసేటువంటి భాగ్యాన్ని విందుగా ఇస్తారు. ఎంతకాలం రాజ్యం? యుగయుగాలు రాజ్యం చేయటమే. ఇక అప్పుడు మన మీద రాజ్యం చేసేవారు ఎవరన్నా ఉంటారా? ఎవరు ఉండరు. మనమే రాజ్యం చేసేటువంటి అనుభవంలోనికి వస్తాం. విందా కాదా? ఏంటి విందది? చెప్పాలి. ఏంటి విందు నాన్న? రాకడ విందు. అర్థమవుతుందండి. అందుకే దైవజనులు చెప్పారు, మరణాత అనేటువంటి మాట ఏమండి, కలవరింపులాగా ఉండాలంట. ఎలాగంట? కలవరిస్తే ఇంకా ఏమని కలవరించాలి? కదిలిస్తే మరణాత అనేయాలంట. ఏమండి, విజయవాడలో అన్నమ్మ గారని సన్నిధి స్త్రీ ఉండేవారంట. మధ్యరాత్రి 2 గంటలకి చుట్టుపక్కల మన సహోదరులైనటువంటి వారు ఉంటారుగా, పెళ్లిళ్ళు చేసుకుంటూ దోరణం కట్టడానికి బ్యాండ్ మేళం వాయిస్తూ ఉంటే లెగండి ప్రభు వచ్చాడు వెళ్ళిపోదాం అనేవాళ్ళు. అదనమాట మరణాత్ అనేటువంటి కలవరింపు. ఏమండి పిల్లరా, బాగా వినండి. ఈ కలవరింపు ఏమవుతుంది అంటే మనకు పులకరింపిస్తుంది. ఈ పులకరింపే ఉత్తేజాన్ని ఇచ్చి ఊర్ధ్వలోకానికి ఎగిరేటువంటి భాగ్యాన్ని ఇస్తుంది. అర్థమవుతుందండి. కనుక స్నేహితులరా, చదవండి ప్రకటన గ్రంథం 22:5 కొంచెం ముందుకు చదవండి. 4వ వచనం చదవండి. రైట్. కనుక ఆ 22వ అధ్యాయం ఇంచుమించుగా 1 నుంచి 5 వచనాల వరకు మీరు చూస్తే ఏమండి, జీవవృక్ష ఫలములు భుజించేటువంటి భాగ్యాన్ని విందుగా అనుగ్రహించేటువంటి వారుగా ఉంటారు. 3వ వచనం, శాపగ్రస్తమైనది ఏది లేనటువంటి స్థలములో ఉండేటువంటి భాగ్యము ప్రభు యొక్క రాకడలో మనకు దొరకబోతా ఉంది. ఏ భాగ్యం అంట? రైట్. ఆ తరువాత దేవుని సింహాసనము ఉన్నటువంటి స్థలములో ఉండేటువంటి భాగ్యము దొరకబోతా ఉంది అని మనం చూస్తున్నటువంటి వారముగా ఉన్నాం. కనుక స్నేహితులను గమనించండి. మరి ఒకటిగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. రైట్. ఉన్న ప్రకారము నాతో కూడా కూర్చుండనిచ్చేదను. ఆయన సరసన కూర్చుండేటువంటి విందు చేస్తారు ఆయన. ఎవరి పక్కన? అర్థమవుతుందండి. పెండ్లి విందు నందు వధువు పీఠముని చెంతనుండు, వధువు పీఠముని చెంతనుండు రక్షక నా వందనాలు శ్రీ. ఒక మాట చెప్తాను వినండి. ఈ విందులు గొప్ప విందులా? ఏమండి, 100 సంవత్సరాలు పిల్లలు లేని వారికి పిల్లల్ని ఇవ్వటం విందా? చెప్పండి. ఇప్పుడు సెంటు భూమి లేని వారికి ఇండియా దేశం అంతా రాసి ఇవ్వటం విందా? చెప్పండి. ఇప్పుడు ఒక్క నగ కూడా లేని వారికి ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తీసుకొచ్చి నెత్తి మీద పెట్టడం విందా? ఏది విందు? చెప్పాలి అమ్మా. అయ్యో, రాకడ విందే గొప్ప విందు. అర్థమవుతుందండి. అన్ని విందుల కంటే గొప్ప విందును అందించేటువంటి భాగ్యమును అందించటానికి ఆయన అంతరంగములో ఉన్నటువంటి బైబిల్ మిషన్ను దేవుడి లోకానికి పంపించారు. దేవునికి మహిమ కలుగునుగాక. మరణాత. రైట్. కనుక స్నేహితులారా, కనుక రాకడలో దొరికేటువంటి విందులను గురించి మనం విన్నాం. ఈ విందు కొరకైనటువంటి గుర్తు అంటే ఈ విందును అందుకోవటానికి ఏ గుర్తులు మనం కలిగి ఉండాలి? ప్రభు చెప్పారుగా, పెండ్లి విందుకు పిలిచిన వారిని ఏమన్నారు? స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇలా ఇక్కడికి ఎలాగూ వచ్చితివి? గుర్తు లేకుండా విందులోకి వెళ్తామా?
వెళ్ళలేము. అర్థమవుతుందండి? కాబట్టి పెండ్లి కుమార్తెకు ఉండవలసినటువంటి గుర్తులు, మొదటిది ఆయన చిత్తానికి భిన్నమైన ప్రార్థన చేయకుండుట. ఏంటంట? ఆయన చిత్తానికి భిన్నమైనటువంటి ప్రార్థన చేయకుండుట. మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూస్తే, చదవద్దు కానీ ఒకే మాట చెప్తాను. అక్కడ ఏమండి, కన్యకలైనటువంటి వారిలో 5గురు కన్యకలు ఏం చేశారు? పెండ్లి విందులోనికి వెళ్ళారు. మిగిలిన 5గురు కన్యకలు ఏం చేశారు? మిగిలిపోయినటువంటి వారుగా ఉన్నారు. ఇట్లా చూడండి, విందులోనికి వెళ్ళినటువంటి వారి గురించి ఏమండి, విందులోనికి వెళ్ళని వారి గురించి విందులోనికి వెళ్ళినటువంటి ఈ పెళ్లి కుమార్తె ప్రార్థన చేసిందా? అయ్యా కుసేపు ఆగయ్యా, వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు కూడా మా సంఘంలోని వాళ్ళే, ఇంకా చెప్పనా వాళ్ళు కూడా మా ఇంట్లోని వాళ్ళే. అసలు ఆవిడ ఎవరు అనుకుంటున్నావు? మా ఆవిడయ్యా. ఆయన ఎవరు అనుకుంటున్నావు? కొంచెంసేపు మరి అన్యాయం అండి, మీ ఆయన గారు మంచివాడు, ఆయన గ్యారంటీకి వెళ్తాడు. కనుక స్నేహితులను గమనించండి. కనుక ఏమైనా తేడాలుంటే ఇంకో చోట ఉండాలి కానీ అక్కడ ఉండదు. కనుక స్నేహితులను గమనించండి. కనుక అయ్యా కొంచెం అయ్యా, ఒక్క నిమిషం ఆగయ్యా అందా. అది అలాగున ఆయన చిత్తానికి పూర్తి చేయండి. భిన్నమైనటువంటి ప్రార్థన చేయకుండా ఉండేటువంటి స్థితిలోనికి రాగలగాలి. ఎప్పుడు వస్తుంది చూడండి, ఆయన అంతరంగము పెళ్లి కుమార్తె అంతరంగము ఒకటైపోతే, వెగిటైపోయింది కాబట్టి ఏం చేయలేదు, ఇక ఆ ప్రార్థన చేయలా. ఏమని ప్రార్థన చేయలా? అయ్యా కొంచెం వాళ్ళు వస్తారు, ఒక్క 2 నిమిషాలు ఆగండి, దగ్గరలోకి వచ్చేసారు అనే ప్రార్థన చేయలా. ఎందుకని? ఎందుకో తెలుసా? వాళ్ళు ఆ విందులో ఉండటానికి అవసరమైనటువంటి స్థితి లేని వారు అని పెళ్లి కుమారుడికి ఎంత అర్థమైందో పెళ్లి కూతురికి అంత అర్థమైంది. అది గుర్తు, బాగా గుర్తుపెట్టుకోనండి. పెళ్లి కుమారుడు పిల్లరా ఏది అవసరమని భావించారో దాని కొరకు ప్రార్థన చేయాలి. ఏది అవసరం లేదని భావించారో దాని కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయటం మానేయాలి. పిల్లరా గమనించండి. కనుక ఈ మిగిలినటువంటి వారి కొరకు ఏమండి, నీ రాకడను ఆలస్యము చేయము అని అనలేదు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని చిత్తం ఏంటి? ఇప్పుడు త్వరగా రాసేసుకోండి, తర్వాత చదువుకుందురు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనం. రాసుకునేవారు రాసుకోండి, తీసిన వారు సహాయం చేయండి. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. తెస్సలోనికలు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. పేతురు రాసినటువంటి, పేతురు గారి చేత పరిశుద్ధాత్మ తండ్రిగా రాయించినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు. మత్తయి సువార్త 18, 14. ఈ చిన్నవాడిలో ఒకడైనను పరలోకమందున్నటువంటి మీ తండ్రి చిత్తము కాదు. ఇప్పుడు అంటే పెళ్లి కుమారుడి చిత్తం ఏంటి? అందరూ రక్షించబడుట పెళ్లి కుమారుని చిత్తం. కనుక ఇప్పుడు పెళ్లి కుమార్తె ఏం ప్రార్థన చేయాలి? అందరూ రక్షించబడాలి అనేటువంటి ప్రార్థన చేసినటువంటి అనుభవంలోనికి రాగలగాలి. ఇది గుర్తు. ఇలాంటి పెళ్లి కూతురులు ఎక్కడ చూపిస్తారా మీరు? దైవజనులు దేవదాసాయి గారు గ్లోబును కౌగిలించుకొని చేసిన ప్రార్థన అదే. ఎవరు చేసిన ప్రార్థన? పెళ్లి కుమార్తె చేసినటువంటి ప్రార్థన. ఆయన చిత్తానికి భిన్నమైనటువంటిది ఏమండి ఎప్పుడూ కూడా ఆయన చేయటానికి ఇష్టపడలా. ఇటు చూడండి, కష్టం కలిగించేదైనా నష్టం కలిగించేదైనా మీకు లోగడ చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఒకసారి తాటాకు పందిరి వేశారు అట బైబిల్ మిషన్ మహాసభలకి. నేను వెళ్ళిన ప్రారంభ దినాల్లో కూడా తాటాకు పందిర్లు ఉండేవి. కనుక తాటాకు పందిరి వేసి అయ్యగారు ఉన్న కాలంలో సభ చేస్తూ ఉంటే జోరున వర్షం వస్తూ ఉందంట. బహుశా ఎలీషా అయ్య గారు కావచ్చు, దేవదాస్ అయ్య గారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారండి మీరు ప్రార్థన చేస్తే వర్షం ఆగుద్ది కదా, ప్రార్థన చేయండి అన్నారంట. అయ్యగారు ఏం చెప్పారంట? వెళ్ళక తండ్రి చిత్తానికి ఎదురు వెళతానా? ఎదురు వెళ్ళకపోతే ఏమవుద్ది? పర్వాలేదు,
ఎదురు వెళ్ళకపోతే ఏమవుద్ది? అవమానం వస్తుంది కదా. అవునా? బైబిల్ మిషన్ వాళ్ళు అంట వీళ్ళు సభలు పెట్టారు వర్షం వచ్చిందని, అయినా సరే ఆయన మన కొరకు ఏం భరించారు? అవమానాలు భరించారు, నిందను భరించారు. కాబట్టి వెళ్ళక నా తండ్రి చిత్తానికి వ్యతిరేకమైనటువంటిది నేను చేస్తానా? ఇదండి పిల్లరా పెళ్లి కుమార్తె యొక్క గుర్తు. అర్థమవుతుందండి? రైట్. మరి ఒకటిగా చదవండి ఒకసారి, తెస్సలోనికలు రాసినటువంటి మొదటి పత్రిక 4:13. త్వరగా సాయం చేయాలి. దుఃఖపడి నిమిత్తం. మీరు అమెరికాలో ఉండాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు. సరే, కనుక చదవండి. తెస్సలోనికలు రాసినటువంటి మొదటి పత్రిక 4:3 మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే తండ్రి చిత్తము. బాగా గుర్తుపెట్టుకోనండి, బాగా గ్రహించండి. కనుక స్నేహితులారా గమనించండి, అక్కడ ఏం కనబడుతున్నాయి? ఒకటి పరిశుద్ధత. పరిశుద్ధత అంటే ఏంటంట? పరిశుద్ధత అంటే ఏంటంట? జారత్వానికి దూరముగా ఉండాలి. ఇంతకీ జారత్వం అంటే అర్థం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, పిల్లరా నీది కానిది ఆశించటం జారత్వం. ఇక అంతే, అది ఏదైనా కావచ్చు. నీది కానిది, తండ్రి నీది కాదు అని ఏదన్నారో దాన్ని ఆశించటం అనేటువంటిది జారత్వం. అర్థమవుతుందండి? కనుక స్నేహితులరా జారత్వమునకు దూరముగా ఉండుట అనేటువంటిది పిల్లరా తండ్రి చిత్తము గనుక ఆ తండ్రి చిత్తాన్ని అనుసరించటమే పెండ్లి కుమార్తె యొక్క గుర్తు. మరి ఒకటిగా తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 5:18 అన్ని విషయముల యందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఏం చేయాలంటండి? అన్ని విషయాల్లో కృతజ్ఞతతో స్తుతులు చెల్లించాలంట. స్తుతి చెయ్యాలి అని స్తుతి చేయటం కాదు, స్తుతి అని మనస్సును కృతజ్ఞతతో నింపుకొని ఆ మనస్సులో నుంచి వచ్చేటువంటి ఆనందాన్ని స్తుతిగా మార్చి దేవునికి అప్పగించాలి. అది ఎన్ని విషయాల్లోనంట? ప్రతి విషయంలో. అంటే జరిగిన కార్యములోను, జరగని కార్యములోను. దైవజనులు ఏమన్నారో తెలుసా? నీకు ప్రియముగా ఉన్నటువంటి ఒకరు ఎవరంట? నీకు ప్రియముగా ఉన్నటువంటి ఒకరు పూర్తి చేయాలి. రైట్, వెరీ గుడ్. చనిపోవుటకు సిద్ధముగా ఉన్నప్పుడు బ్రతికించే ప్రార్థనలు ఎన్ని చేసిననో అమ్మా, దేవుడు వినకున్నప్పుడు సంతోషించి స్తుతించుటకు పూనుకున్నాను. అమ్మో, ఇది ఏంటది? పెళ్లి కుమార్తె స్తుతి. అర్థమవుతుందండి? బాగా గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఇంకా చాలా విషయాలు దైవజనులు చెప్పారు. కనుక స్నేహితులారా గమనించండి. సంగతి ఏమిటి అంటే పిల్లరా ప్రతి విషయములోనూ కూడా కృతజ్ఞతాస్తుతే. దేంట్లో? ఈరోజు భోజనం లేదు, దేవానికి స్తోత్రం అనండి ఒకసారి. అదేంటండి ప్రతి విషయం? అర్థమవుతుందా? కొట్టే భర్త దొరికాడు, దేవానికి స్తోత్రం. ఏమండి? మాట వినని భార్య దొరికింది, దేవానికి స్తోత్రం అనండి ఒకసారి. అట్లాంటి వాళ్ళు లేరులేండి ఇక్కడ. ఏమండి? ఎందుకని? అందుకెందుకు స్తోత్రం చెల్లించాలండి? కొట్టే భర్త దొరికాడంటే నీకేంటి భాగ్యం తెలుసా? ఆ కొట్టే భర్తను భరించి దేవుణ్ణి మయంపరిచే భాగ్యం ఇస్తున్నాడు. రెండవది, ఆ భర్తను మార్చడానికి అవసరమైన ప్రార్థన చేసే భాగ్యం ఇస్తున్నాడు. ఎంత గొప్ప ధన్యత! అట్లాంటి భర్తలు ఏం చేయాలి? భార్యలు ముద్దు పెట్టుకోవాలంట. ఎంత మంచి భర్త దొరికేవయ్యా! అవునా? స్నేహితులారా గమనించండి. మాట వినని
భార్య దొరికినటువంటి వాళ్ళు కూడా ఏం చేయాలి? ఏంటి ఇటేపోలు మాట్లాడలే? అర్థమవుతుందా? కనుక ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. అంటే ప్రతి విషయములోనూ కూడా కృతజ్ఞతాస్తుతి ఎందుకు చెల్లించాలో తెలుసా? దేవుని చిత్తము అనేటువంటిది పిల్లరా జరిగేటువంటి అనుభవములోనికి నేను వచ్చాను, దేవుని చిత్తము నాకు ఇష్టము అనేటువంటి అనుభవములోనికి వచ్చినటువంటి వారు ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారుగా ఉంటారు. రైట్? కనుక ఇది పెళ్లి కుమార్తె యొక్క ఏమండి గురుతు. చదవండి ఇంకొక మాట, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు. సరే, అదంతా మీరు చదివితే ఆలస్యం అయిపోద్ది. కానీ అధికారులకు లోబడి ఉండుట దేవుని చిత్తము. ఏంటి చెప్పండి? పంచాయతీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఏం చేయాలి? ఆ పంచాయతీలో ఉన్న ప్రజలు లోబడి ఉండాలి. అవునా కాదా? అలాగున అధికారులకు లోబడి ఉండుట, శరీర సంబంధమైనటువంటి అధికారులకు, ఆత్మ సంబంధమైనటువంటి అధికారులకు లోబడి ఉన్నటువంటి అనుభవంలోనికి రావలసినటువంటి వారముగా ఉన్నాం. ఇక ఎక్కువ వివరించటం లేదు కానీ స్నేహితులారు, అందుకే ప్రభు ఏం చెప్పారు? ఏమండి, పన్ను నువ్వు కూడా కడతావా, మనం కూడా కట్టాలా అని అడిగారు శిష్యులు. ప్రభు ఏమన్నారు? కైసరిది కైసరికి ఇవ్వాలి అని చెప్పారు. చెప్పారా చెప్పలేదా? దేవునిది రైట్. కనుక స్నేహితులారా గమనించండి, ఇక్కడ మనం ఆలోచన చేసినటువంటి వారముగా ఉన్నట్లయితే దేవుని చిత్తం ఏమిటంటే దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి అధికారులకు లోబడి ఉండుట దేవుని యొక్క చిత్తం. కనుక ఇది పెండ్లి కుమార్తె గుర్తులలో ఒక గుర్తు అని మనం చూస్తున్నాం. సరే, రోమనంక 2వది మనం చూస్తే పిల్లరా, లూకా రాసిన సువార్త 9వ అధ్యాయం 62వ వచనం. లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనం. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టి చూచువాడు నాకు పాత్రుడు కాదు. కనుక స్నేహితులారా గమనించండి, వెనుక చూపు లేని వారి వరుసలోనికి వచ్చినటువంటి అనుభవమే పెండ్లి కుమార్తెకు ఉండవలసినటువంటి గుర్తు. ఏంటంటే అది వెనుక చూపు లేని వారి యొక్క వరుసలోనికి రావాలి. దీన్ని వివరిస్తూ దైవజనులు చెప్పారు, అబ్రహాము గారితో దేవుడు చెప్పారు, నీవు లేచి నీ ఇంటి నుండి ఏమండి నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరుమని చెప్పగానే మళ్ళీ వెనక్కి చూశాడు ఆయన. మహిమలోనికి వెళ్ళేంత వరకు, శరీరాన్ని విడిచేంత వరకు కూడా ఇక దేవుని వెంబడించటమే. వెనక్కి చూశాడా? చూసారా? అదే పెళ్లి కుమార్తె అనుభవం. అలాగున్నే రూతు జీవితంలో కూడా నీ దేవుడే నా దేవుడు అన్నటువంటి రూతు ఎటు చూడలేదు, మళ్ళీ వెనక్కి చూడలేదు. పిల్లరా, ఇదే పెళ్లి కుమార్తెకు ఉండవలసినటువంటి గురుతు అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక స్నేహితులారా గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే మరి ఒకటిగా, మూడవదిగా, అపోస్తుడైనటువంటి పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజ కూడికలకు మానక, సమాజముగా కూడుట మానక ఒకరికొకరు హెచ్చరించుచు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. అంటే సమాజముగా కూడుకోవాలి. అమ్మా చాలండి. కనుక స్నేహితులారా గమనించండి, సమాజముగా కూడుకొనుట సాధ్యమైనంత వరకు మానకూడదు. ఏంటండి సాధ్యమైనంత వరకు అంటే అర్థం ఏంటి? సాధ్యమైనంత వరకు అన్నావా, అన్ని అసాధ్యమైనవి కనబడతాయి. కొంచెం తలనొప్పి వచ్చిందయ్య గారు, సాధ్యం కాల. అవునా? ఇంటికి చుట్టాలు వచ్చారయ్య గారు, సాధ్యం కాల. నిజమే కదమ్మా, అంతే కదమ్మా, నువ్వు మాత్రం ఏం చేస్తావులే అనాల్సి వస్తుంది. సాధ్యమైనంత వరకు అంటే అర్థం ఏంటి అని చెప్పమంటారా?
మంచం మీద నుంచి లేవగలిగినటువంటి స్థితి ఉన్నంత వరకు ఏం చేయకూడదంట? సమాజముగా కూడుట మానుకోకూడదు. ఇది పెళ్లి కుమార్తె గురించి. అందుకే అన్ని చోట్ల కార్యక్రమాలను ఏర్పాటు చేసేది, ఎక్కడ ఏ మాట పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారో అని. అర్థమవుతుందండి? కనుక ఆటోలు పెట్టినా వచ్చేవాళ్ళు లేరు, ఏమండి ఫోన్లు చేసినా. చూసారా అంత భయంకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి స్నేహితులారా, గ్రహించడానికి ప్రయత్నం చేయండి. పిల్లరా, ఎక్కడైతే సమాజముగా మనం కూడుకునేటువంటి అనుభవంలోనికి రాగలుగుతామో అక్కడ ఏం దొరుకుతుంది అని అంటే, చూడండి, దేవుని యొక్క వాక్యము దొరుకుతుంది. సమాజముగా కూడుకున్నప్పుడు విశ్వాస సహవాసం దొరుకుతుంది. ఏ సహవాసం దొరుకుతుంది? విశ్వాసులతో సహవాసం దొరికేటువంటిదిగా ఉంటుంది. కనుక స్నేహితులరా, ఇలాగున సాధ్యమైనంత వరకు ఏమండి కూటములలో చేరవలెను. రైట్. ఆ తరువాత నాలుగవదిగా రాకడ కొరకు కనిపెట్టుట అనేటువంటి గుర్తు కలిగి ఉండాలి. దేని కొరకు కనిపెట్టాం? చాలా వాటి కొరకు కనిపెడతాం ప్రభు దగ్గరికి వచ్చాక. కానీ ప్రభువు రాకడ కొరకు కనిపెట్టేటువంటి గుర్తు ఎవరి గుర్తు అంటే పెళ్లి కుమార్తె గుర్తు అని మనం చూస్తున్నటువంటి వారముగా ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు నై ఉన్నాడు? పునాదులు కలిగినటువంటి ఆ పట్టణము కొరకు అబ్రాహాము ఎదురు చూచుచుండెను. రైట్. ఏం చేయాలంటే, ఎటువైపు చూశారంటే అబ్రాహాము గారు, నేను చూపించు దేశానికి వెళ్ళు అని దేవుడు చెప్తే అబ్రాహాము గారు ఏ దేశాన్ని చూశాడంట? కనాను చూడలేదంట. దేవుడు ఏ దేశానికి పునాది వేశాడో అది చూశాడంట. నేను కూడా అది చూసానా? ఏమండి సార్, మనం కూడా అది చూస్తున్నామా? గ్రహించండి. అదే పెళ్లి కుమార్తె యొక్క గుర్తు. దైవజనులు పాడుతూ 72వ పాట 108వ చరణంలో ఏమన్నారు? మనోవిచారము కూడదు నీకు, మహిమతలంపులే కావలెను, నారాకడకు ఎదురు చూడుము, నీరాకడకు ఎదురు చూతును, నారాకడయు నీరాకడయు నారాకడలో ఒకటేయగును. చాలు. ఏంటంటండి, ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూస్తే ప్రభు ఏం చేస్తారంటమ్మా? మన రాకడ కొరకు ఎదురు చూస్తారంట. అప్పుడు ఏమవుతుంది? మన రాకడ ఆయన రాకడ ఒకటే అవటం అంటే అర్థం ఏంటి? ఒకే క్షణంలో ఏమండి, మనం ఆయన దగ్గరికి వెళ్ళాలనుకున్న క్షణంలోనే ఆయన మన దగ్గరికి వచ్చే క్షణం అయిపోద్ది. అదే క్షణం. చూసారా? కనుక ఇక్కడ మనం ఆలోచన చేస్తే రాకడ కొరకు కనిపెట్టేటువంటి గుర్తును కలిగినటువంటి అనుభవంలోనికి రావాలి. దేని కొరకు ఇవన్నీ? అయ్యో, ఆరంభములో ఏం చెప్పబడింది మీకు? రాకడ విందు కొరకు. రాకడ విందులో ఎన్ని భాగ్యాలు ఉన్నాయో విన్నారు కదా. కనుక ఆ రాకడ విందులోనికి వెళ్ళాలంటే ఏం ఉండాలి? ఈ రాకడ గుర్తులు కలిగినటువంటి వారముగా ఉండాలి. రాకడ కన్యకకున్నటువంటి గుర్తుల్లో ఒక గుర్తు రాకడ కొరకు కనిపెట్టుట. రైట్. ఆ తర్వాత పిల్లరా, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదవవసరం లేదు, కానీ పరిశుద్ధాత్మ వశములో ఉండాలి. అర్థమవుతుందండి? పోనీ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం, యోహాను గారు ఎవరి వశంలో ఉంటున్నారంటండి? ఆత్మవశములోనికి వెళ్ళిపోయారంట. అంటే సంపూర్ణముగా ఆయన యొక్క స్వాధీనములోనికి వెళ్ళిపోవటం. కనుక ఆత్మవశములు, పరిశుద్ధాత్మ వశములో ఉండుట అనేటువంటి గుర్తును కలిగి ఉండాలి. ఈ గుర్తును కలిగి ఉంటే ఏమవుతుంది? ఏమండి, రాకళ్ళ వెళ్తాం. ఈ గుర్తును కలిగి ఉంటే ఏమవుద్దో తెలుసా? ఇట్లా చూడండి, ఒక్కోసారి మానవ జ్ఞానం ఏం చేస్తుందంట? మనల్ని మోసం చేస్తుంది. ఏమంటది? ఇదిగో త్వరగా వస్తానన్నారని
ప్రభు చెప్పారు, ఇంకేమైనా వచ్చారేంటి ఇప్పుడు దాకా? ఇన్ని ఏళ్ళబట్టి చెప్తానే ఉన్నాడు ఈయన, ఏమండి వచ్చారా ఏంటి, ఇప్పుడప్పుడే రారులే అని మోసం చేస్తాంట జ్ఞానం. అదే పరిశుద్ధాత్మ వశములో ఉంటే ఏమవుతుంది? ఆయన రాకడ త్వరగానే అనేటువంటి సంగతి మనకు బోధపరుస్తుంది. ఎప్పుడు త్వరగా? ఈ మాట బాగా అర్థం చేసుకోండి. ఆయన రాకడ ఎప్పుడు త్వరగా జరుగుద్ది అమ్మా? ఈ సమాధానం కరెక్ట్గా వస్తే మన బైబిల్ మిషనే. ఆయన రాకడ ఎప్పుడు త్వరగా అవుతుంది? మన సిద్ధపాటు ఎప్పుడు సంపూర్ణమైతే అప్పుడు ఆయన రాకడ. అంటే అంటే మనం సిద్ధపడిన తర్వాత ఇక త్వరగానే జరిగిపోద్ది. ఆయన రాకడ ఎప్పుడు త్వరగా అంటే మనం ఎంత త్వరగా సిద్ధపడితే అంత త్వరగా ఆయన రాకడ. అంతేగాని ఇంకా ఆయనకి రాలేదేంటి అనేటువంటి స్థితి ఉంటే ఏమన్నట్లు లెక్క? ఇంకా ఎడో సిద్ధపాట్లు ఎక్కడో పూర్తి చేయాలి. అది కనుక స్నేహితులారా గమనించండి. కనుక పరిశుద్ధాత్మ దేవుని వశములో ఉంటే ఏం జరుగుద్ది చెప్పండి? ఆలస్యము వెనక ఉన్నటువంటి ఉద్దేశం బయలుపడింది ఎవరికి? పేతురు గారికి. అదే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములో ఉంటది. అర్థమవుతుందండి? కనుక సరే, అవసరం లేదులేండి. ఆ తరువాత 6వదిగా రాకడ విశ్వాసము కలిగినటువంటి వారముగా ఉండాలి. ఈ విశ్వాసము, రాకడ విశ్వాసము కలిగినటువంటి అనుభవములోనికి రావాలి. చాలా విశ్వాసాలు ఉంటాయి. వ్యాధి నుంచి స్వస్థత పొందటానికి విశ్వాసం ఉంటుంది. రుణముల భారం నుంచి విడిపించబడటానికి ఏమండి విశ్వాసం ఉంటుంది, అవసరమే. ఏది అవసరం లేదని చెప్పటం లేదు, కానీ రాకడ విశ్వాసం, రాకడలో ఆయనతో కలిసి వెళ్ళేంత విశ్వాసాన్ని కలిగినటువంటి అనుభవంలోనికి రావాలి. దీనికి మీకు రిఫరెన్స్ కావాలంటే హెబ్రీ పత్రిక 11:35 రాసుకోండి, తర్వాత చదువుకోండి. 99వ పాటలో 13-14 చరణాల్లో దైవజనులు ఇలా రాశారు, చూడండి. శ్రీ యేసు క్రీస్తు నాదుడు శీఘ్రముగా వచ్చును అంటూ రాక కొరకు నిదురు చూచి రాక ముందే మృతుడవైన రాక కాలమందు లోక భక్తులెల్లనితో ఏకమై పోదురు. 14వ చరణం. గురుతుల సమాప్తి రాక గురుతని గ్రహింపవలెను, గురుతులలోకెల్ల గొప్ప గురుతు విశ్వాసము, ఈ గురుతు కలిగి ఉందుము. ఏంటండి? గురుతుల్లోకెల్లా గొప్ప గుర్తు ఏంటంట? విశ్వాసం. ఏ విశ్వాసము? రాకడ విశ్వాసము. మొదటి రాక వచ్చునన్న పదము సిద్ధించును, ఇదియు సిద్ధించును, యేసు త్వరగా వచ్చును, ఎత్తబడును సంగము. కనుక స్నేహితులారా గమనించండి, రాకడ విశ్వాసము ఉంటే ఏం జరుగుతుంది చెప్పండి? ఒకవేళ రాక వెనుక మృతులైతే రాకడలో లేచేటువంటి భాగ్యం దొరుకుతుంది. లేదు, రాకడ వరకు సజీవులుగా ఉంటే సజీవముగా మేఘమెక్కేటువంటి ధన్యత దొరుకుతుంది. కనుక రాకడ విశ్వాసము కలిగి ఉండాలి. ఆ తరువాత ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం తర్వాత చదువుకోవచ్చు మీరు. రాకడ మురుపు కలిగి ఉండాలి. ఏ మురుపు అంట? దైవజనులు పాటలో ఏమన్నారు తెలుసా? నేను వెళ్ళిపోతాను అయ్యో అన్నారు. అర్థమవుతుందండి? అయ్యో నేను వెళ్ళిపోతున్నాను, అయ్యో ఎంత మురుపో, అవునా? ఓ పక్కన నడినెత్తి మొదలుకొని చిరుపాదముల వరకు ఇబ్బందులు, అయినా కానీ మురుస్తామున్నారు. కనుక పెళ్లి కుమార్తెకు ఉండాల్సిన మురుపేంటి? రాకడ మురుపు. ఏ మురుపు కాదు, ఏమోలేండి,
సరే, కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి. మరి ఒకటిగా మనం చూస్తే వాక్యమును గీటు రాయిగాను మెరుగు రాయిగాను వాడుకోవాలి. అంటే మెరుగు పెట్టడానికి రాతిని ఎలాగైతే రాతికి వేసి రుద్దుతారో, ఏమండి, కత్తికి సానబెట్టడానికి రాయి మీద వేసి ఎలా రుద్దుతారో, ఏమండి, అలాగున వాక్యాన్ని మెరుగు రాయిలాగా వాడుకోవాలి. అంటే అర్థం ఏంటి? వాక్యాన్ని బట్టి దిద్దుకున్నటువంటి అనుభవంలోనికి రావాలి. వాక్యాన్ని గీటురాయిలాగా ఏర్పాటు చేసుకోవాలి. దానియేలు గ్రంథం 3:18 తర్వాత చదువుకోనండి. ఆ తర్వాత 10వదిగా సమర్పణ అనేటువంటి గుర్తు కలిగి ఉండాలి. ఏంటంట? సమర్పణ అనేటువంటి గుర్తు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం ఏముంది అక్కడ? అబ్బా, వెరీ గుడ్. కనుక స్నేహితులారు గమనించండి, బ్రతుకుట క్రీస్తు కొరకే అనేటువంటి సమర్పణ, అలాగే చావైనా క్రీస్తు కొరకే అనేటువంటి, చదవండి అన్నమాట. బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే లాభం. ఏంటి లాభం? ఏమండి, చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్తాను, బతుకుంటే ప్రభు కొరకు పనిచేస్తాను. ఇది సమర్పణ అంటే ఏంటది? చనిపోయిన సమర్పణే, బ్రతుకున్న సమర్పణేనా? ఎస్, అదే అర్థమవుతుందండి. కాబట్టి ఈ గురుతు మనం కలిగి ఉండాలి. అలాగే 11వదిగా పెండ్లి ప్రేమ కలిగి ఉండాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం రాయబడి ఉంటది. లూకాసు వార్త 10వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చదవండి. లూకా 10:27. కొంచెం త్వరగా సహాయం చేయండి, సమయం అయిపోయింది. అది నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలనది. రైట్. కనుక స్నేహితులారా గమనించండి, ఏంటి పెళ్లి ప్రేమ అంటే? ఇటు చూడండి, ప్రేమ కలిగి ఉండటం కాదు, ప్రేమై ఉండటం. ఏంటంట? ప్రేమ కలిగి ఉండటం వేరు, ప్రేమై ఉండటం వేరు. అందుకే దీనికి ఏం పేరు పెట్టానంటే పెండ్లి ప్రేమ. పెళ్లి ప్రేమ ఏంటి చెప్పండి? ఏమండి, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏమండి విడిచిపెడుతుందా? పెళ్లి చేసుకున్నటువంటి భార్య, అది పెళ్లి ప్రేమ. అర్థమవుతుందండి? పెండ్లి ప్రేమ కలిగి ఉంటేనే పెండ్లి గుర్తు కలిగినటువంటి వారముగా ఉంటాం. రైట్. సరే, ఇక చివరిగా ఏమండి, భ్రమపడే వారిలో నుంచి ఏమండి బయటికి రావాలి. నేను సిద్ధపడిపోయాను అనేటువంటి భ్రమలో ఉండకుండా సిద్ధపడినటువంటి అనుభవంలోనికి రావాలి. ఇక క్షమాపణ మనస్సు కలిగినటువంటి వారముగా ఉండగలగాలి. కనుక ఈ అనుభవాలు కలిగి ఉంటే ఏం దొరుకుద్ది మనకి? అది రాకడ విందు దొరుకుద్ది. ఏమండి, రాకడ విందు దొరుకుద్ది. రాకడ విందును అందుకొనుట కొరకు ఈ రాకడ కన్యక గుర్తులు మనం సంపాదించుకుందాం. అతి గొప్ప ధన్యత పెళ్లి కుమారుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. సరే,